the AIexams.com and examsbharat.com. Future-ready exam prep made simple. Transform your studies with Exams Bharat's AI. Practice smart, achieve more. Master your exams with adaptive AI learning paths for NEET, JEE and UPSC. Accelerate your success. Explore your path, find your success. And 6 featured tracks. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు www.examsbharat.com. ఈ సెషన్లో మనము ఏపీ ఈఏపీ సెట్ 2026 సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ ఎలా ఉంటుంది, దాంట్లో అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ క్విక్ టిప్స్తో సహా మనము ఈరోజు చూస్తాము. ఇంకెందుకు ఆలస్యము, వెంటనే క్వశ్చన్ పేపర్ మొదలు పెడదామండి. సో మీకు వీలుగా ఉండే విధంగా నేను క్వశ్చన్ పేపర్ను రోల్ చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన చోట పాస్ చేసుకుని స్క్రీన్ను మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో మ్యాథమెటిక్స్ అనేది 80 మార్క్స్కి వస్తుందండి. ఇక్కడ 4 సెక్షన్స్లో మనము బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్స్ జనరేట్ చేయడం జరిగింది. మొదటగా పార్ట్ ఏ ఆల్జీబ్రా 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, పార్ట్ బి ట్రిగనోమెట్రీ అండ్ వెక్టర్ ఆల్జీబ్రా 15 మార్క్స్ 15 క్వశ్చన్స్, పార్ట్ సి క్యాలిక్యులస్ 20 మార్క్స్ క్వశ్చన్స్ 20, అలాగే పార్ట్ డి కోఆర్డినేట్ జామెట్రీ 20 మార్క్స్ విత్ క్వశ్చన్స్ 20. సో టోటల్ 80 మార్క్స్ 80 స్కోర్ తెచ్చుకునే విధంగా సేమ్ అదే బ్లూ ప్రింట్తో అదే విధమైనటువంటి వెయిటేజ్తో ఈ క్వశ్చన్ పేపర్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇక మొదలు పెడతాం. ఇన్స్ట్రక్షన్స్ అండి, ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని తర్వాతనే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. పొరపాటుగా ఏదైనా జరిగితే మనం రాసినటువంటి మొత్తం ఎగ్జామ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. మొదటగా పార్ట్ ఏ ఆల్జీబ్రా. ఫస్ట్ క్వశ్చన్ విత్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విత్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్విక్ టిప్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్, ది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రతి ఒక్కదానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ అండ్ క్విక్ టిప్. ninth question with answer and 10th question with quick tip. 11th question answer. 12th question with answer. 13th question answer. 14th question answer and 15th question with answer. 16th question with answer. 17th question answer. 18th question answer. 19th question answer. 20 question answer. 21 question with answer. Question number 22 with answer. Question number 23 answer. Question number 24 with answer, explanation and quick tip. Question number 25 answer. So next part B, trigonometry and vector algebra. సో ఇక్కడ ఎటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ నేనేమి చెప్పడం లేదు. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ విత్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్
క్విక్ టిప్తో సహా ఇవ్వడం జరిగింది. మీ టైంని వేస్ట్ చేయకోకుండా, మీరు ఎక్కువ నిమిషాలు వీడియోను చూడకోకుండా ఈజీగా ఉండేదానికి ఈ విధంగా చేయడం జరిగిందండి. మీరు కావాల్సిన చోట మీ స్క్రీన్ను పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. థర్టీ క్వశ్చన్. నెక్స్ట్ 31. 32 question with answer. 33 question. 34. 35. 36. 37 with answer అండి. 38 with answer and quick tip. 39. 40 question. Answer. నెక్స్ట్ పార్ట్ సి అండి. పార్ట్ సిలో క్యాలిక్యులస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. 41 క్వశ్చన్ విత్ ఆన్సర్. నెక్స్ట్ 42 క్వశ్చన్ విత్ ఆన్సర్. 43. 44 question with a detailed explanation and a quick tip. 45 correct answer with quick tip. 46. 47. 48. 49. 50. 51. So show answer. 51 question with answer. 52. Show the answer. Next 53. Answer. 54. 55. 56. 57. చూడండి, అంత నీట్గా ఎక్స్ప్లెనేషను, స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ డిఫరెన్షియేషన్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్స్కు త్వరగా మనం ఆన్సర్ చేయడానికి క్విక్ టిప్ కూడా అందించడం జరుగుతుందండి. ఈ సైట్ యొక్క స్పెషాలిటీ ఇదే. సో ప్రతి ఒక్కరూ ఈ సైట్ను విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. నెక్స్ట్ 58th క్వశ్చన్ with the detailed answer, quick tip. Next 59th.
59. The answer 60. Next, part D, coordinate geometry. 61. 62. Answer 63 అండి. 63 answer. And next 64. Answer 65. Next question. 65 answer. Next question 66 with answer. Question number 67. Answer so answer అండి 68. Sixty-eighth question answer 69. Answer 69th question with a detailed explanation and quick tip. Next 70 question. Show answer 70th question answer. Here 70th question answer with a detailed explanation and quick tip. Next 71 question. Just show the answer of 71 question. 72. 73. 74. Correct answer and explanation, quick tip. Next go to the 75th. 75th question with answer. 76. 75th question and next 76. 77. 78. Answer 78th question, quick tip. Next question 79. 79 question. Show the answer. 79th question answer with detailed explanation and quick tip. Last one 80 question. 80 question answer.
So 80 question answer. So this is the last question. With this, our mathematics question paper is completed. సో ఎక్కడైనా ఒక చిన్న గ్లిచ్ ఏదైనా స్పెల్లింగ్ కానీ ఏదైనా ఫార్ములా కానీ సరిగా రాలేకపోతే అది నెట్వర్క్ ప్రాబ్లంగా భావించగలరు. ప్రోగ్రామింగ్ అనేది ప్రతి ఒక్కటి కూడా నీట్గా వచ్చే విధంగా చేయడం జరిగింది. సో ఏదైనా గ్లిచ్ వచ్చినట్లయితే ఫార్ములా జనరేషన్లో అక్కడ ఇంటర్నెట్ సమస్య వలన లేకుంటే లో ఇంటర్నెట్ అవైలబిలిటీ వలన అది రావడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రాక్టీస్ చేసి మీరు అనుకునేటువంటి ర్యాంక్ను సాధించి మీ కళలను సొంతం చేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.